హైదరాబాదా? మీరు మొన్న పప్పులో మంచిగా డాన్స్ చేశారు కదండి. పబ్బులో డాన్స్ చేశారు కదా, వినాయక చవితి వస్తుంది, మా మండపం దగ్గర డాన్స్ చేస్తారా? నువ్వు పోలే మంకు నా కొడక, లే గుద్దుతా నా కొడక. ఎవరులే డాన్స్ పెట్టమని అదే సొగిలి నా కొడక. ఏం పద్దో నీకు పని లేదా? వచ్చిందంట బాబుకి. ఎల్లుండి మీ తాత అంత్యక్రియలా? అంత్యక్రియలు అయితే నేనేం చేయాలా? అలా నసుకుతా పెట్టాయా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. అంటే ఎవరైనా అలా ఊగుతారేమని చూస్తున్నారండి. ఊగుతానేమని చూస్తున్నారా? అవునండి. ఏందయ్యా మరి ఇది కామెడీ చేస్తానవా ఏమి నువ్వు? అట్లా అంత్యక్రియలకి ఏంది నేనేంది ఊగళ్ళు వచ్చి నేను డాన్స్ చేయాలంట ఊక్కుంటూ. అన్నీ మీకు మనకి అన్నవరం ప్రధాన మోడీ తాజా ఇంటి నిమిత్తం 5, వాళ్ళకి పంచింది 5, మొత్తం 10. ప్రైజ్ మనీ 2 కోట్లు. 10 పోయినా ఇంకా 190 ప్లస్. ప్లానింగే. ఏంది ఆడమ్ముట్టు అలా లోపల తెచ్చేనా? ఇంకా కావాలా దాంట్లోకి పోస్తూ? ఫోన్ వస్తాను. హలో, అవునమ్మా. చెప్పమ్మా. చెప్పమ్మా బాబు. యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడటం. మాది ఈవెంట్ ప్లానింగ్ ఉందండి ఒకటి, ఈ మంత్ ఎండింగ్ లో ఉంది. ఎవరు బాబు? నువ్వు ఎక్కడి నుంచి చేస్తున్నావు? ఏం పేరు నీ పేరు? తిరుపతి ఈవెంట్ ప్లానర్ అండి నేను. అంటే మ్యారేజెస్ ఇలాంటికి అంతా డాన్స్ ఇలా కాన్సర్ట్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ప్లాన్ చేస్తూ ఉంటాను నేను. అవునా? రీసెంట్ గా మీది వీడియో వైరల్ అయింది కదండి, హైదరాబాద్ లో డాన్స్ చేశారు. బాగా చేసిన. ఏం డాన్స్ చేసిన హైదరాబాద్ లో? అదే అయ్యో తాగింది కదా, తాగి వైరల్ అయింది కూడా. సో ఈ మంత్ ఎండింగ్ ఒక ఈవెంట్ ఉంది తిరుపతిలో, పెళ్లి. సో అక్కడ మేము మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనేసి ప్లాన్ చేస్తున్నాం. పెళ్లి కంట నేనేం చేయాలమ్మా? వచ్చాడా పెళ్లికి? మీరు మొన్న డాన్స్ చేశారు కదా, సేమ్ అలా చేస్తే చాలు. ఆడంతా ఇంకా జనాలంతా ఇంకా పడిపోతారు ఆడనే. అన్నము అలాంటిదేం జరగదులేండి, రండి అంతే. మీకు ఎంత కావాలన్నా పే చేస్తాము. సో వైరల్ అయింది కదా, ఇంకా చాలా మంది అడుగుతున్నారు రాధిక గారిని పిలిచండి అనేసి. ఇంకా చాలా స్టెప్స్ వస్తాయండి. నాకేం స్టెప్స్ వస్తాయి సుగిలోడా బాబు? నిన్ను కాదు, ఇక్కడ పక్కన మళ్ళీ నువ్వు అనుకునేవు. మొన్న కులికారు కదండి చైర్లో కూర్చొని, అది ఏదో చటక్ని ఎక్కిరిచ్చే కామెంట్ చేసి అట్లా చేసినాను అంతే నేను. అన్న ఆ బిందెలకు కూడా పోసేనా? ఆ చిన్న బిందెలు ఉన్నాయి దాంట్లో. స్టీల్ బిందెలే కన్నా లేదు వాటర్ వచ్చింది మాకు, వాటర్ బాయ్ వచ్చినాడు, అందుకు దానిలోకి వేయమని చెప్తున్నాను. మీరైతే కన్ఫర్మ్ కదండి, వస్తారు కదా తిరుపతికి? అయ్యో బాబాయ్ నేనేం చేయాలమ్మా వచ్చి గమ్మనండి. ఎట్లా చేస్తావురా? ఏమే అట్లా అట్లా కుంచల్లా? మీరు ప్రాక్టీస్ చేయండి, ఒక కుర్చీ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ అదే కదా చేసేది. అదేంది మళ్ళా ప్రాక్టీస్ చేసేదిలే కానీ నేను చేసినానా ఏమన్నా అట్లే చేసేసినాను. అట్లా కాదు లే, ఏం తలకాయ తిరుగుతుందా ఏమన్నా? ఏముండాలా? బీరు ఉండాలంటే నేను దాతానా? అట్లా ఎట్లా కనపడతానలే నీకే? అయ్యయ్యో గమ్మనంటే బాబు, వీడు సొగిలినా కొడుకు మాటలు ఎందుకిందో లేదు, కావాలా నీళ్ళకి ఇచ్చేకి. నేను తమాసలాలే అట్లా మాట కట్టి ఇరిగేటట్లు కొడతా నా కొడుకు, తుండ్లు అయిపోతాయి. మీకు అంటే ఆ రోజు పప్పులో డాన్స్ చేస్తారు కదా, సేమ్ మీరు కావాలంటే ఇక్కడ మ్యాన్షన్ హౌస్ కూడా తెప్పిస్తాము, మీరు తాగైనా చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు.
ఏమది బాలయ్య డాన్స్ నోట్స్ అంటే నాకేంది నీకే తెలియాలి అట్లా లే, నాకేదో పెద్ద మళ్ళీ అనుభవం ఉన్నట్లు నన్ను అడుగుతున్నావు. నువ్వే అంటే ఏందో అదే అది కూడా మందేమో అని అన్నా. ఎట్లా తెలిసింది నీకు అది మందని? ఇంకా పబ్లో అంటే ఇంకా అవే ఉంటాయి కదా. సో మ్యాన్షన్స్ ఓకే కదండి మీకు? అమ్మ నేనేమీ పుచ్చుకోనమ్మా, నాకు అట్లా హ్యాబిట్స్ లేవు. అంటే ఇప్పుడు ఈవెంట్కి వస్తే డబ్బులు కూడా పుచ్చుకోరా? ఆ? నేను రావాలనే అన్న ఫిక్స్ ఈ అయినారా? దించే అన్న. మేమైతే ఫిక్స్ అయ్యాం. మీ చార్జెస్ చెప్తే ఇంకా మేము ఫైనలైజ్ చేసి మాట్లాడతాం. మీ కొడుకు వస్తారు కదా మీతో పాటు కంపల్సరీగా. అవును, వాడితో వాళ్ళు పద్దును బాబీ వాళ్ళిద్దరు చేస్తారులేండి డ్యాన్స్. దమ్ము లేదు. వాళ్ళు అవ్వలేదు కదండి వైరల్, మీరు కదా అయ్యింది. వాళ్ళు కూడా చేస్తే అవుతారు. దానికి ముఖము ఉచ్చస్సు ఒకలాగా ఉండాల. అంటే నా మొగం అంత చండాలంగా ఉందా? ఉచ్చస్సు అంటే తేజస్సు, మన అంత తేజస్సు యాడుంది మాకు లేదు. ఉచ్చస్సు అంటే సారీ పాస్ కాదు, ఉచ్చస్సు అంటే పాస్ అనుకున్నాడేమో. లే అనుకుంటానాడేమో. ఉచ్చస్సు అంటే తేజస్సు. హై సరే చెప్పండి మేడం, ఫైనల్ ఏంది ఫైనల్? నేను ఆ డ్యాన్స్ చేస్తే ఆడ జనాలంతా స్టోక్ వచ్చి పడిపోతారు మొత్తం జాతరలో అందరూ. అలవాటు ఉంది కదా ఇప్పుడు, చిన్నప్పుడు చేస్తాంటివి. సృహ తప్పి మొత్తం అందరూ పడిపోతారు. చిన్నప్పుడు జాతరలో చేస్తాంటివి. నేనెప్పుడు చేస్తానులే జాతరలే, ఎందుకులే ఇట్లా బ్రెస్ట్ లేపుతాను? బ్రెస్ట్ నా కొడక. అంటే ఇప్పుడు మీరు డాన్స్ చేయాలంటున్నా అయిపోయి నేనేదో చటాన్ని ఎక్కిరిచ్చి చేసినా కదా హైదరాబాద్లో, అది చూసినా అంటే అది జైలు అంటాడు, ఎవరైనా నవ్విపోతారు. డబ్బులు ఇస్తారేమో లేతే అంటే డబ్బులు ఇస్తే ఏ డాన్స్లైనా చేయాలా? మంచిగా ఉన్నావు మేడం. మీరు ఫైనలైజ్ చేస్తే అమౌంట్ ఎంత మేము ట్రాన్స్ఫర్ చేస్తాం అడ్వాన్స్. చెప్పి ఇక కనుక్కొని చెప్పు, మళ్ళీ మాట్లాడి. సరే, మేము మళ్ళీ ఆలోచన చేసుకొని మళ్ళీ కాల్ చేస్తాం. ఓకే అండి. ఓకే. మందు కూడా ఓకే కదా మీకు? వద్దమ్మా, మేము ఫ్రీ ఆర్డర్ చేస్తున్నాం. వద్దమ్మా, మీరు ఫ్రీగా ఒక డ్రమ్ములు ఫ్రీగా ఆర్డర్ చేసినా నాకు అక్కర్లేదు నాయన. ఓకే ఓకే సరే చేస్తాం మళ్ళీ. ఓకే చేయండి. ఏంది బాబీ మెంటల్ నా కొడక? ఆయన ఉన్నాడు బాగుండదు. ఏముంటే మళ్ళీ ఆయన మనకు తెలిసినంది. డాన్స్లు మా అమ్మ బాగా చేస్తుంది. డాన్స్ లేదు నా ఊరికే వాళ్ళ మాటలు వినొద్దు. ఇది వాడు అట్లా చెప్తాడు. ఎన్ని బిందెలు? 6 బిందెలా? బుద్ధితో సస్తావు నా కొడుక. ముక్కు పేలిపోతుంది అట్లే, పట 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 అని తుణుకులు అయిపోతుంది అట్లే ముక్కు. ఎందులే డాన్స్ చేయమంటావు? నీకేం మెంటల్ అలే నా కొడక? వెదవన్నారు వెదవ. అది ఎట్లా వైరల్ అయిపోతుందిరా? అదేం పెద్ద డాన్స్? అదే వైరల్ అయ్యేకి డాన్స్ గా చెప్తే కదా ముఖము ఉచ్చస్సు. ఉచ్చేసి అంటే అప్పుడు నా ముఖం అంత చండాలంగా ఉందా? ఉచ్చస్సు ఇట్లా నిండే అది ఇది అవుతుందా? మాట్లాడే మాటలు. హలో, ఎవరు? అవునమ్మా, మీరెవరు? అంటే నేను మీ సబ్స్క్రైబర్ అంటే యూట్యూబ్ ఛానల్. అవునా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అనంతపూర్ నుంచే మాట్లాడుతున్నాం. అంటే మొన్న మీ వీడియో ఒకటి చూసినామా, ఇది హైదరాబాద్ లో డాన్స్ చేసినారు కదా. నేనేం డాన్స్ వీడియో ఉంది, ఏం డాన్స్ బాగా చేసినారంటే. ఏం డాన్స్ చేసినమ్మా? అది చేసినారు. మీకు అదొక్క అట్లాంటి డాన్స్ ఒక్కటే వస్తుందా, లేకుంటే భరతనాట్యం, కూచిపూడి అవి కూడా వస్తాయా? ఏమమ్మా ఇప్పుడు డాన్సుల గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు? లేదంటే మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందా, మ్యారేజ్, మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని కాల్ చేసినాను. అంటే నేనేమైనా పెద్ద ఫేమస్ అయిన మంచి డాన్సర్నే? అవునంటే మళ్ళీ మీరు ఫేమస్ అయ్యి కదా, యూట్యూబ్ ఛానల్ ఉంది, మేము మీ ఫ్యాన్స్. యూట్యూబ్ ఛానల్ అంటే అదొకే, డాన్స్లో ఏం నేను ఇది కాదు కదా. మీరు చాలా బాగా చేసినారంటే డాన్స్, అందుకే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, ఇన్వైట్ చేద్దాం అనేసి కాల్ చేసినానంటే. అంటే అలాంటి డాన్సులు చేయాలన్నాడు వచ్చి. అందుకే మీకు భరతనాట్యం, కూచిపూడి ఏమన్నా వస్తాయా అని అడుగుతున్నాను. అలాంటి డాన్స్ అయినా పర్లేదు. నాకు రావమ్మా భరతనాట్యాలు, కూచిపూడులు. మొన్న చేసినారు కదా హైదరాబాద్ లో, అలాంటిది వస్తుంది కదా అంటే. అది ఏదో ఆ పిల్లగాన్ని చూసి ఏదో అట్లా చేసేసినాను అంతేగాని
నేనేం అది చెయ్యాలా అని ప్రత్యేకంగా ఆలోచన చేసి ప్లాన్ చేసుకొని ఏం చేయలే, నేను ఆటోమేటిక్గా అట్లా చేసేసినాను. అది ఎట్లా తెలిసింది మీకు? మేము వీడియో ఉంది కదా, మేము చూసినాం వీడియో. ఆ డ్యాన్స్ వీడియో పెట్టినారా? అవును. అయినా అంటే మీరు బాగా చేసినారు అది డాన్స్. అదైనా పర్వాలేదు, వస్తే మేము కూడా హ్యాపీ అవుతాము, పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. మిమ్మల్ని అట్లా డ్యాన్స్ చేపిస్తే ఆడ మీకు ఉండదు, మరి అది నాకు కూడా ఉండదు అసలు. మాకు అలాంటి డాన్స్ నచ్చుతాయి ఆంటీ. అయ్యో రామ, ఆ డ్యాన్స్ మీకెట్లా నచ్చిందో నాకే అర్థం కావట్లే. అదెక్కడ డ్యాన్సు? ఈ దర్బేసి నా కొడుకు దాన్ని ఎట్లా పెట్టినాడో వీడియో, అది ఎప్పుడు తీసినాడో నేనే షాక్ అవుతున్నాను. ఆంటీ వస్తారంటే అట్లీస్ట్ పెళ్లి కన్నా రండి, ఒక 5 minutes అంతే. సంగీత్ ఉంది, సంగీత్ లో ఒక 5 minutes డాన్స్ వేయండి అంతే. మీరు అదేనమ్మా, వస్తారని మేము అందరికి చెప్పినామంటే మా రిలేటివ్స్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేసినాం అనేసి. మీరు రాకపోతే మళ్ళీ అందరు అప్సెట్ అవుతారు. పెళ్ళికైతే వస్తానమ్మా. డ్యాన్స్ అంటే ఆడ నేను డ్యాన్స్ చేసే మనుషులతో పాటు గాడిదలు కూడా వస్తాయి, మనుషులు కూడా పరిగెత్తుతారు దానిలతో పాటు. మీకు ఎందుకంటే మా అందరికి మీ డాన్స్ నచ్చింది, మేము కూడా చేస్తాం మీతో పాటు. ఇది ఏందమ్మా నాయన, టిస్ట్ మీద టిస్ట్ ఇస్తాను నాకు. మీరు కూడా చేస్తామంటారు డ్యాన్సు? అంటే మీరు రాకపోతే వైఫ్ అండ్ వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా బాధపడతారంటే ఒక 2 days ప్రాక్టీస్ చేయండి ఏదైనా డాన్స్. నేను ఏది చేయనమ్మా, అప్పుడు కనుక్కొని అప్పుడు అట్లా చేసేస్తా అంతే. మీరు చేయకుంటే మేము హర్ట్ అవుతామంటే. ఇది ఎట్లమ్మా ఇరకాటంలో పెడితే? అదేమైనా మంచి డ్యాన్సా? నేనేమైనా హీరోయిన్ లాగా చేసినానా, లేకుంటే సాంగ్ డ్యాన్స్ చేసినానా? ఏది చేసినమ్మా? అది ఏదో ఆ చటా చేసే ఇదిని బట్టి నాకెందుకో ఒక అబ్బాయి మీద ఒక ఇదైతే నాకు అందుకు అట్లా చేసి చూపించిన. కానీ ఇది ఇంతవరకు పోయింది, ఇట్లా తెలిసింది అని మాత్రం నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తా అంటేనే నాకు తెలుస్తుంది ఆ డ్యాన్స్ గురించి. ఆ డ్యాన్స్ చేసిండేది నేను ఎప్పుడో మర్చిపోయినా అసలు దాని గురించి. అవునంటే మీరు డాన్స్ చేస్తామంటే మేము పెళ్లి పెట్టుకుంటాం, లేకుంటే మీరు ఎప్పుడు వస్తారో అప్పుడే పోస్ట్ పోన్ చేస్తాం పెళ్లి. ఓ దేవుడా, ఇది ఎక్కడరా నాయన, ఇంకేం డాన్సర్లే లేరమ్మా. దొరికినారు, మీరే రావాలి. మేము మీ ఫ్యాన్స్ ఇంత అడుగుతుంటే డాన్స్ చేయమంటే మేము హర్ట్ అవ్వాలి. కాదమ్మా, నేనేమైనా ఆ డ్యాన్స్ చేయండి. ఇంకా పెళ్లికి ఒక వారం ఉంది. గమ్మనుండు, నేనెందుకు వేస్తాలే మందు? సుగిలోడా పో, అక్కడ పో. నువ్వు వేస్తావేమో లారీలు మందు, పో అక్కడ. అయ్యో అమ్మా, ఆ మాటే మాట్లాడొద్దమ్మా. దానికి నాకు చాలా దూరము. ఆ మందు వేసేవాళ్ళన్నా నేను దూరంగా ఉంటాను. నాకు అస్సలు పో, అక్కడ పో. నువ్వు మందు పార్టీ అని అందరికీ తెలిసిపో. నువ్వు మందు పీరియడ్ అని అందరికీ తెలుసుపా. హైదరాబాద్లోనే తెలిసిపోయింది నీ శుద్ధి. అందుకే నువ్వు చేసిండే పనికే నేను అట్లా నువ్వు అట్లా ఈ మైకంలో ఉండి నువ్వు కునుస్తానవని నేను ఎక్కిరిచ్చి చెప్పిన. ఇప్పుడు ఆ డాన్స్ పోయి నా ప్రాణం మీదకి వచ్చింది. పో అక్కడ పో. నేనెందుకు పోతా? గీరు నాకేం అవసరమో? పోతావా అక్కడ? ఓయమ్మా, నాకొద్దు నాయనా. ఆ చటాన్ని చూసి ఆయప్ప చేసే ఇది చేసి నేను ఆ డ్యాన్స్ చేసినందుకు ఈ డ్యాన్స్ ఇంతవరకు పోయింది. పోతావా అక్కడ? అంటే ఆలోచించుకొని చెప్పండి అంటే ప్లీజ్, మేము వెయిట్ చేసుకుంటాం. వస్తుందిలే అమ్మా, వస్తుందిలే. నువ్వు చేస్తావా? అదా పద్దును విష్ణు చేస్తారంట చూడు. ఎవరు చేసేది లేదు, వద్దంటే మీరే చేయాలి. మీరు చేట అమ్మా, మా అమ్మ వస్తారు. చేటా చేసే భూమి ఎదిరిపోతుంది. 2-3 బాటిల్స్ పెట్టండి, డెఫినెట్లీ వస్తారు. గమ్మనిండు 2 బాటిల్ 3 బాటిల్ నువ్వు కొట్టేకా? ఇద్దరు కలిసి కొడతాం. అదేందో ఊరు ఒకరిది పేరు ఒకరిది అన్నట్లు. వస్తానులేండి మా, ఏం టెన్షన్ ఏం లేదు. అక్కడ బాగా రికమెండ్ చేస్తాను. వెడ్డింగ్ కార్డ్ వాట్సాప్ చేస్తాం చూడండి అంటే. చెయ్యమ్మా, నేను బాగా ఆలోచన చేసుకొని తర్వాత మీకు కాల్ చేస్తాను. మంచి బాటిల్ పెట్టండి, వస్తారు. ప్లీజ్ రండి అంటే. ట్రై చేస్తాను. బాయ్. ఏం చెట్టా? ఏంది నీకేమైనా గుర్తుందా? కూర్స్తానావో మందంటే నీకు ఉత్సాహం వచ్చిందా? హైదరాబాద్లో చేసిందే సాల్దా నీకే సింగారము? 6.5 hours later. రాజమండ్రినా? చెప్పండి.
అదే మీరు హైదరాబాద్ లో అదే పప్పులో డ్యాన్స్ చేశారు కదండి. ఆ? పప్పులో డ్యాన్స్ వేసారు కదండి కూర్చొని ముందు. పబ్బులో డాన్స్ చేశారు కదా అని. ఆ? పబ్బులో నేను డ్యాన్స్ చేసినానా? అదే మా అదే బార్లో అదే అది కూర్చొని ఇలాగ ఊగారు కదండి. ఆ, ఆ, ఊగితే హలో హలో ఎవరు చెప్పినారు మీకు? భయపెట్టద్దు సబ్స్క్రైబర్ని, ప్రేమతో మాట్లాడు. అవునండి అవునండి. భయపడుతున్నట్టున్నాడు పాపం. నేనేం చేస్తాను? ప్రేమతో మాట్లాడు. ఇంకా ప్రేమతో అంటే నాకు రాదు, నేర్పి. చెప్పు బాబు, ఏంది ఏం చెప్పాలనుకుంటున్నావు? భయపడకుండా అమ్మతో ధైర్యంగా చెప్పు. నేనే రాక్షసినా ఇడంబినా లేకుంటే ఏమన్నా నరరూప శంకినినే భయపడేకి నన్ను చూసి? చెప్పు మీ వీడియోస్ బాగా చూస్తామండి. బాబు మీ వీడియోస్ ఒకటి 4 times 5 times చూస్తామండి. అన్నిసార్లు చూస్తానావా? అర్థం కాదా? అవునండి. అంత బాగా నచ్చిందా నీకు? అర్థం కావాలి. అవునండి అవునండి. అర్థం కాక చూస్తానావా, ఇష్టపడి చూస్తానావా? ఇష్టపడండి ఇష్టపడండి. ఇష్టపడే బాగా వర్క్ ఎక్కువ ఉంటుందండి. వర్క్ కొంచెం రిలీఫ్ చూస్తా ఉంటాను. అవునండి. నీకంత బాగా నచ్చింది ఆ డ్యాన్సు? అవునండి అవునండి. ఏంది ఆ డ్యాన్స్లో? నాకేదో ఊరికెట్లా ఊగినా అంతేగాని ఏంది? అమ్మా పెట్ట బేడ చదువుకొని వచ్చేసాను. ఏమి ఇక్కడ సెటిల్ అయిపోదాం. చెప్పు బాబు. అదే ఎల్లుండ మా తాత అంతేనండి. ఎల్లుండి మీ తాత అంత్యక్రియలా? అవునండి అవునండి. అంత్యక్రియలు అయితే నేనేం చేయాలా? అంతేగా. అంటే ఎవరైనా అలా ఊగుతారేమని చూస్తున్నానండి. ఊగుతానేమని చూస్తున్నారా? అవునండి. ఏందయ్యా మరి ఇది కామెడీ చేస్తానవా ఏమి నువ్వు? అట్లా అంత్యక్రియలకి ఏంది నేనేంది ఊగళ్ళు వచ్చి? ఏందో నీట్గా నువ్వు అర్థం కావడం లేదు పాపం నీకు. నీట్గా గమ్మనుండు, నువ్వన్న చెప్తురా. ఎందు వాళ్ళ తాతది అంత్యక్రియలంట, నేను డ్యాన్స్ చేయాలంట ఒప్పుకుంటూ. మూసుకో బాగున్నావు. ఇంకేం చెప్పు బాబు. ఫాలోయింగ్ పెరుగుతుందమ్మా. అదే చాలా మంది అడిగినంటే ఎవరు చేయనన్నారు. కొంచెం గట్టిగా మాట్లాడు. అదే చాలా మందిని అడిగినంటే ఎవరు చేయనన్నారండి. మళ్ళీ అంత్యక్రియలకి ఎవరు చేస్తారండి? బాగున్నావు. ఇప్పుడు ఏం చేయాలా? అంత్యక్రియలకు కూడా డాన్సులు చేస్తారా? అవునతే చేస్తారు, పటాకులు కాలుస్తారు. చావును కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు నేను చావులకు కూడా పోయి డాన్స్ చేయాలా? చదివినా కొడక వెదవ్వా. కూడా అట్లేక అమ్మ బాగా ఇది అన్నం బాగా పెడతారు. హలో చెప్పు బాబు. కొంచెం గట్టిగా మాట్లాడు, నువ్వు వదలద్దప్ప గమ్మండు. చెప్పు గట్టిగా మాట్లాడు. ట్రైన్ బుక్ చేస్తావా? అప్ అండ్ డౌన్ నా ఎమ్మగదే. మీ అంతా మీరే డిసైడ్ అయిపోతే అయిపోయినా? క్యాష్ ఎంత ఇస్తావు బాబు? లే ఏమైనా నీకు మతి చెల్లిచ్చిందా? క్యాష్ ఎంత ఇస్తావు అని అడుగుతాను. అంటే నేను సావులకు కూడా పోయి డ్యాన్సులు చేయాలి, ఎట్లా కనపడతానులే నీకు నేను? కనపడేదేముంది, వాళ్ళు అడుగుతా అంటే గమ్మనుండులే, వాళ్ళు అడుగుతారు, నువ్వు సర్లే. పెళ్ళిళ్ళ కన్నా వస్తుందేమో అడుగు. చావుకి ఇబ్బంది పడుతుంది అమ్మ. హలో చెప్పు బాబు. గట్టిగా మాట్లాడు. పెళ్లి సాగు చేయకుంటే పెళ్లికి చేయలేనా? శోభనానికి చేస్తుంది. నువ్వు పోలే
వాళ్ళు శోభనంలో పోయి వాళ్ళకి చేయిపో డాన్సులు చేసి శోభనం చేయించి రాపో లోఫర్ నా కొడుక. పెళ్ళి ఎవరు తప్ప నీదే పెళ్ళి? కాదండి మా చుట్టాల్లో ఉందండి. మీ చుట్టాల్లో ఉందా? అంటే నన్ను పెళ్ళిళ్ళకి పేరెంటాలకి శోభనాలకి సావులకి దినాలు అన్నిటికీ నన్ను డాన్స్కి బుక్ చేసుకుంటానారా? అంటే మాకు బాగా సర్కిల్ ఎక్కువ ఉందండి. బాగా మమ్మీ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. మీకు సర్కిల్ ఉంటే నేను అందరికీ వచ్చి డాన్స్ చేయాలా? పాపులర్ ఎక్కువ అవుతారు కదండి, ఫేమస్ అవుతారు కదా. పాపులర్ అయితా, ఫేమస్ అయితా. బో చెప్తానారు నాయన. ఇది ఎక్కడ వచ్చి పడారా నా మీద? వానమ్మ వాని అక్క వాని ఆలి నాకు ఇది ఎక్కడ డ్యాన్స్ చేసి వచ్చినాను నేను. ఈ దర్బేసి నా కొడుకు ఏం తీసి పెట్టినాడు నాకు అర్థం కాలే. కానీ లేదు నచ్చితేనే కదా అడిగేది. బాగున్నావులే బాబీ, అట్లా అడుగు పెడతారా బాబీ? బుద్ధి లేనాడా కట్టుకి ఏం తింటావు నువ్వు? తిరునాళ్ళలో చేస్తా, ఆడ వంకలో ఇది చేస్తా, దేవుళ్ళని గుర్చి పెడతా, పిడి దగ్గర చేస్తా. ఇంకా చెప్పు, ఇంకా ఏమన్నా ఉన్నాయేమో మిగిలింతే చెప్పు. చెప్పు బాబు. వస్తున్నా, రేపు బయలుదేరి రేపు నైట్ బయలుదేరుతున్నా నాయనా. మా పిల్లోడికి మాట్లాడే కూడా తడబడుతున్నాడు, భయపడుతున్నాడు నాయనా. ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక లిస్టు రాసుకొని అన్నీ ఒకేసారి బుక్ చేసుకో. అట్లే నేను ఇంకా అన్నీ ఇంకా మళ్ళీ అప్ అండ్ డౌన్ లేకుండా ఆడే సెట్ అవుతాను. ఏమేమి అవన్నీ ఉన్నాయి టెంపుల్స్ అంతా పక్క పక్కనే. అవునండి, అన్ని మీకు మనకి అన్నవరం ప్రసాదం ఒకటి, తాజా ఒకటి, అవన్నీ మీకు ఫ్రీగా ఇస్తామండి. మనకి అన్నవరం ప్రసాదం ఒకటి, తాజా ఒకటి. ఇంటి నిమిత్తం 5, వాళ్ళకి పంచింది 5, మొత్తం 10. ప్రైజ్ మనీ 2 కోట్లు. 10 పోయినా ఇంకా 190+. అవన్నీ మీకు ఫ్రీగా ఇస్తామండి. ఫ్రీగా ఇస్తాండు. నేను అంతలక్క డ్యాన్సులు చేసుకుంటూ పోతాంటానేమి. బాగా చెప్పినావు, మళ్ళా మాట్లాడతాను. ఫోన్ పెట్టి మన ఊరికే రమ్మను. నువ్వు పోలే మంకు నా కొడక. లే గుద్దుతా నా కొడక. ఎవరులే డాన్స్ పెట్టమని అదే సొగిలి నా కొడక. ఏం పద్దో నీకు పని లేదా? వచ్చిందంట బాబుకి. నువ్వు తినిపో. ఇప్పుడు బొందర్ లడ్డు లాగున్నావు, సాల్దేమో. పోయి చేయిపో నువ్వు. నువ్వు చేస్తాను చూసే నేను అక్కడ చేసి వచ్చిన. సూపర్ మమ్మీ. అదే మరి నువ్వు చేసే చేస్తాను చూసి నేను చేసి వస్తే ఈడు ఈ బేవర్స్ నా కొడుకు పెట్టి వచ్చినాడు. అంటే చెట నేర్పిస్తున్నాడు. చెట ఎందుకు నేర్పిస్తాడు? చెట ఎట్లా చేస్తారు? లేలే చేసినది పెట్టినా ఇంక చాలదేమో. చూసేకి అట్లాంటివన్నీ పెడతారా వాళ్ళు? సాయి వాళ్ళంతా ఏమనుకొని ఉంటారు? బాగా చెప్తావులే. వాళ్ళు పెళ్ళికి కూడా నిన్నే పిలిచాలనుకున్నారు. చెప్పు తీసుకొని కొడతా నిన్ను నా కొడకానికి. మళ్ళీ శోభనాన్ని పోయి చేయాలంట. దర్బేసి నా కొడు దర్బేసి కూతలు కూస్తాడు, శని కూతలన్నీ. ఏం పద్దు నీకు ఎట్లా కనపడతాను? పద్దు ఆ పాట పెట్టమని చెప్తా, అది పెట్టమని వీడియోలో పెట్టమంటావా? వీడు చెప్తాన్నాడు కదా పద్దు పెట్టమంటే పెట్టినానని. యాడ బరుకున్నాను లేరా నువ్వు ఒకడు. ఒక దోమలు బ్యాట్ తెచ్చి కిటికీలు ఓపెన్ చేసుకొని పనుకోకుంటే అయిపోయా. కిటికీలు ఏమో జాలు వేస్తాం వస్తాయా దాంట్లో దూరి? హలో రాధానా అండి మాట్లాడేది? అవునా, మీరు ఎవరప్పా? మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి. హైదరాబాదా? మీరు మొన్న పబ్బులో మంచిగా డాన్స్ చేశారు కదండి. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? డాన్స్ చేశారు కదా, వినాయక చవితి వస్తుంది, మా మండపం దగ్గర డాన్స్ చేస్తారా? ఇదేంద్రా నాయన, నాకు నా జీవితం ఇస్తారండి. 3 రోజులకి మాట్లాడుకుంటాము.
ఎన్ని లేకపోతే 9 రోజులు లేకపోతే 11 రోజులకి 9 రోజులు 11 రోజులు ఆడ డాన్స్ కున్సల్లా నేను మంచి పేమెంటే వస్తుందండి, మీకు కూడా పుణ్యం దక్కుతుంది, భోజనాలు కూడా ఉంటాయండి. నా పని నేను చేసుకుంటాను. ఏమి ఇప్పుడు నీకు నొప్పి రా? ఎవరో పాపం అంతగా ఫోన్ చేస్తే మీరు పట్టండి, మాట్లాడండి. అంత ప్రేమతో వాళ్ళు కాల్ చేస్తే చెప్పప్పా, చెప్పండి. భోజనాలు ప్రసాదాలు యాగుడికి పోయినా ఇస్తారులేండి, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లే. నా ఇదే ఏంద్రా నాయన నాకు ఈ రామాయణము. చూడండి, ఆలోచించి చెప్పండి. ఏమి ఆలోచించి చెప్పాలప్ప నేను? రోజుకి 50 రూపాయలు చొప్పున ఇస్తారండి. ఒక 6 గంటలు 8 గంటలు డాన్స్ చేయాలండి. 50 రూపాయలు ఇస్తేనే నేను 8 గంటలు గుంచాలన్న డాన్స్. దేవుడి దగ్గర మీరు డాన్స్ చేస్తే పుణ్యం వస్తుందండి. యా ఊరినిది? హైదరాబాద్ అని చెప్పినాడు. బాగుందిలే నీ హైదరాబాద్, నువ్వు బాగున్నా. నీ పేరేమి? రమేష్ అండి. బాగానే ఉన్నావప్ప రమేష్ అప్ప, బాగున్నావు. ఆలోచించండి, ఆలోచించి చెప్పండి. మీకు 11 రోజులు అంటే 550 రూపాయలు వస్తాయండి. చాలా బాగా చెప్తావులే. నాకు హైదరాబాద్ ఛార్జీ ఎంతో తెలుసా? 3000 అవుతుంది. చెప్పినవే ఇంకా లేకుంటే ఇంకా నేను ట్రైన్లో డాన్సులు చేసుకుంటూ రావాలి. అదే మరి నాకు మీ హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ నాకు ఖర్చులు 5000 వస్తుంది. నువ్వు 50 రూపాయలు ఇచ్చి పంపి, నేను ఇంకా ట్రైన్లో కూడా డాన్స్ చేసుకుంటూ వస్తాను. అంతేగా? బాగా చెప్తారు. పెట్టే ఫోను. బాగా చేసినావు, బాగా యాడ్ చూసినావు నా డాన్స్ నువ్వు. అమ్మా నేను ఎక్కడ చేసి వచ్చినాను? ఈ బేవర్స్ నా కొడుకు ఎట్లా పెట్టినాడు? ఏం పెట్టినావులే నువ్వు వీడియోలో? నిన్ను నీ ఐడి ట్విట్టర్ వీడియో ఎట్టుతున్నా కొడుకు. బాబే గుర్తుందా బాబీ? నీ కడుపుకి ఏం తింటావా? అన్నం తింటావా, గిడ్డి తింటావా, ఇంకా ఏమైనా తింటావా? గర్భేసిన కొడుక, తలమాసిన కొడుక. రెండు కాళ్ళ నుంచి చెప్పుతా నా కొడుక, ఇట్లా చేసినావంటే ఇంకోసారి ఏంద్రా నాకు ఈ రామాయణము? ఎవరిసిన కొడుక యాడో? ఏమైంది? ఏమైంది ఏంది? గుళ్ళకాడ డాన్స్ చేయాలంట, సచిన కాడ డాన్స్ చేయాలంట. ఏంటిలే? ఏమి ఎట్లా పడతానులే? మండపాలు చేయాలంట. ఏమి నీకేమన్నా తిక్క పట్టిందా? చొప్పు తీసుకొని పడతాం ఆదర్ చెట్టు నా కొడుక. గ్లాస్ కడిగిస్తే నేను తాగల నీళ్ళు. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, ఆడ నిండు పిండి తీసి తలకాయ మీద తొక్కుతా. అడక్కని ఇంకోటి ఒప్పుకున్నారే, రైల్వే వాళ్ళకి ఎందుకు ఒప్పుకున్నారు? నాకు చెప్పేది కాదు. ట్రైన్ లో డాన్స్ చేస్తాను ఒప్పుకుని నేనే నువ్వు ఒప్పుకుంటా? ఇప్పుడు ఒప్పుకున్నారు కదా. ఒప్పుకుంటారా? నువ్వు చేసుకుంటూ పోదురా. కాదు ట్రైన్ లో ఎంత దూరం తెలుసామా? వాళ్ళిద్దరు ఒక పెట్టలో చేస్తారు, నువ్వు ఒక పెట్టలో చేసుకుంటూ పో, నేను ఒక పెట్టలో చేసుకుంటూ వస్తాను. ఎన్ని భోగిలు ఉంటాయి. ఎవరు మూసుకోండు ఫస్ట్ నువ్వు. నాకు వద్దులే, నాకు ఇక్కడ ఎడుతుంది మళ్ళా.